యువర్ అటెన్షన్ ప్లీజ్. రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. మీ వస్తువులకు మీరే బాధ్యులు గనక ఇక నుంచి రైలులో ప్రయాణించే ముందు మీ వెంట ఎలకల బోను, వీలైతే ఒక ఎలకల గమ్ము ప్యాడు, కుదిరితే ఎలకల మందు కూడా తెచ్చుకోగలరు. ధన్యవాదములు. ఏందోలా గట్ల చూస్తున్నాను. ఓహో, ముచ్చట్లు చెప్పేది పక్కకు పెట్టి ఈ రైల్వే అనౌన్స్మెంట్ ఏంది అని అనే కదా. ఆగ చూడుండ్రి ఏమైందో, ఎందుకు ఇట్లా నేను అనౌన్స్ చేసినో తెలుస్తుంది మీకే. చూడుర్రి. చూసిరా, ఈ 2 సూట్ కేసులను ఎల్కరాజులు పొట్టు పొట్టు కొరికి కన్నం చేసుకొని లోపట ఏమేమి కొంటబోతున్నారా అని చెక్కింగ్ చేసినాయట. మొన్న 3 రోజుల కింద కోల్కతా, ముంబై, జానేశ్వరి ఎక్స్ప్రెస్ రైళ్ళ జరిగిందోళ్ళ ఇట్లా. అవమ్మ, అదేమన్నా బక్క పేదోళ్ళు ప్రయాణం కట్టే జనరల్ బోగినా ఎలకలు తిరిగేతెందుకు అని అంటే అట్లా కూడా ఏం కాదు. జర్రంత పైసలు గల్లోళ్ళెక్కే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగే. కతిమ లగేజ్తో పాటు ఈ 2 సూట్ కేసులను సీటు కింద పెట్టి దొంగలు గుంజుకపోకుండా తాళాలేసి పన్నడట. ఇక జర మేల్కొచ్చినాక చూస్తే ఏమున్నది, పొరం కొట్టేసి కన్నాలు పెట్టినాయి ముద్దుగా. లోపటేమన్నా తినే వస్తువులు తీసుకుపోతున్నారా లేదా అని ఎంక్వైరీ చేసినట్టున్నాయి. లాస్ అయిన ఆ ప్యాసింజర్ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ పెడితే రైల్వే అధికారులు చూసి, అయ్యో కొడుకో, ఎంత పని అయింది, నువ్వేం పరేషాన్ కాకు, నీకు జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నాం, త్వరలోనే మా అధికారులు మీకు తగిన సేవలు అందిస్తారు, ఇంకేమన్నా సహాయం కావాలనుకుంటే ఈ కింది వెబ్సైట్లో ఫిర్యాదు చేయగలరు, అలాగే కింది నెంబర్కు ఫోన్ చేసి సత్వర పరిష్కారం పొందగలరు అని రిప్లై ఇచ్చిర్రట. ముచ్చట సల్లగుండా. ముందే ఎలుకలు లేకుండా చూసుకోవాలి కానీ సూట్ కేసులు కొట్టేసినాక చింతించుడు, తగిన సాయం చేసుడేందో సమజ్గాని ముచ్చట. నయం, సర్కార్ దవాఖాన్ల పేషెంట్ల కాళ్ళు ఏళ్ళు కొరికినట్టు ప్యాసింజర్లను కొరికి పెడతలేవు ఇంకా. ఏమో రేపు అది కూడా జరగొచ్చేమో అని అనుకుంటున్నారటనోళ్ళ సోషల్ మీడియాలా ఈ ఏబిసిడి ఎలుకల బాధితుడు పెట్టిన పోస్ట్ చూసిన వాళ్ళంతా